మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గుడివాడపట్నం వైసీపీ అధ్యక్షుడు కొర్ల శ్రీను కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అలాగే రచ్చబండి కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలను మోసాలను బహిర్గతం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి మరి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు, మరి ఏం పూర్తయినాయి, మరి ఒక గౌరవప్రదమైన స్పీకర్ గారి కూడా ఆయన కూడా జీవోలు లేవు, ఏమీ లేవు, అసలు మెడికల్ కాలేజీలు కట్టలేదు, చేయలేదు అని చెప్పి మరి చాలా చిన్నతనంగా మాట్లాడటం జరిగింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చూస్తే మరి అర్థమైంది. అశేష జనవాహిని మరి అందరూ కూడా కలిసి వచ్చి నిన్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేశారు. అలాగే దీనిలో భాగంగానే మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మరి ఆపాలి అని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి మరి జై జగన్. ఈ రోజున గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైద్య రంగానికి సంబంధించిన కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రైవేటీకరణ కాకుండా మీ యొక్క ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా చేసే సౌకర్యం చేయాలని ఆయన 17 కాలేజీలకి పర్మిషన్ తీసుకొస్తే ఇంతవరకు కూడా ఏం చేయలేదు అన్నారు. ఇలాగే మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. రెండో సంవత్సరం కూడా నడుస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు ఇవాళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మందులు లేవు కూడా అని అంటున్నారు కొంతమంది. ఆ ప్రజలకి, పేదలని కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకి సౌకర్యాలకు కల్పించాలి, చెందాలని అంటున్నారు. ప్రతి వాళ్ళం కూడా మేము పార్టీ తరఫున పోరాడుతున్నాము. అందరికి కూడా విద్య, వైద్యం కావాల్సిందే. ఈ యొక్క సౌకర్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయటం అనేది